హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో 8 ఆగస్ట్ రోజున తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అప్డేట్స్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ HAL నుంచి లక్నో యూనిట్ నుంచి ఇక్కడ కాంట్రాక్ట్ బేసిస్న నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 8 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, ITL ఉత్తీర్ణతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఏజ్ విషయానికి వస్తే జూలై 4 నాటికి జనరల్ EWS అభ్యర్థులకు 28 ఏళ్ళు, SC/ST అభ్యర్థులకు 33 ఏళ్ళు అనేది ఉండాలి. అదేవిధంగా OBC అభ్యర్థులకు 31 ఏళ్ళు అనేది ఉండాలన్నమాట. వీరి యొక్క శాలరీ అనేది నెలకి అసిస్టెంట్ పోస్టులకి 23,000 నుంచి 95,000 అనేది ఉంటుంది. అదేవిధంగా ఆపరేటర్కి సంబంధించి 22,000 నుంచి 90,000 వరకు వీరి యొక్క శాలరీ అనేది ఉంటుందన్నమాట. ఎంపిక విధానం కనుక చూసుకున్నట్లయితే రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఈ ఉద్యోగాలకి ఎంపిక చేస్తారు. దరఖాస్తు అనేది ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఆగస్ట్ 8 అన్నమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంచీపురం నుంచి వివిధ విభాగాల్లో నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 27 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో BE ఆర్ బీటెక్ లేదంటే MSc, డిప్లొమా, ITI డిగ్రీలో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వయసు విషయానికి వస్తే జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ పోస్ట్కి 32 ఏళ్ళు, జూనియర్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్కి 27 ఏళ్ళు అనేది ఉండాలి. వీరి యొక్క ఎంపిక విధానం అనేది స్క్రీనింగ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు అనేది ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఆగస్టు 14 అన్నమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఆయిల్ ఇండియా లిమిటెడ్లో సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ అదేవిధంగా మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 54 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో ఉన్నటువంటి విభాగాలు ఏంటంటే HR, సివిల్, ప్రొడక్షన్, ఎలక్ట్రికల్, జియాలజిస్ట్, పైప్ లైన్ అండ్ మెకానికల్ తదితర విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. దరఖాస్తు అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్ట్ 18. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో ఈ అఫీషియల్ వెబ్సైట్స్ లింక్ అన్నీ కూడాను నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను విత్ రెస్పెక్ట్ టు ద రిలవెంట్ నోటిఫికేషన్. సో ఆ నోటిఫికేషన్లో ఏవైతే లింక్స్ ఉన్నాయో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అదేవిధంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడాను ఈజీగా వెళ్ళి త్రూ ఆ లింక్ ద్వారా మీరు మిగతా వివరాలను తెలుసుకోవచ్చు. దీని తర్వాత CSIR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్లో సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 18 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. 18 నుంచి 27 ఏళ్ల మధ్య అనేది ఏజ్ ఉండాలన్నమాట. దరఖాస్తు అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ 5. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత జమ్మూలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి చీఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, గ్రాఫిక్ డిజైనర్, ఎగ్జిక్యూటివ్, మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా మొత్తం 27 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. దరఖాస్తు అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఆగస్టు 15 అనమాట. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో ఇవి మనకి ఇవాళ తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అనమాట. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడాను మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉందన్నమాట. ఆ టెలిగ్రామ్ ఛానల్లో నేను ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో ఆ టెలిగ్రామ్ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇది మనకి ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్